ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. ఎవరు మీకు అండాదండ అంటే మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చాక ఇది కొత్త పరిశ్రమ, ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఎవరు ఉండేవారు, మీతో కూడా ఎవరు ఉండేవారు? నాతో కూడా ఉన్నది మా అమ్మ మా నాన్నగారే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్. అవును, అది వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు. మీ సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు తండ్రి అనుకుంటే తండ్రి, అన్న అనుకుంటే అన్న, గురువు అనుకుంటే గురువు. సంపూర్ణంగా వాళ్ళ అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు. ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను. బుజ్జమ్మ గారు కానివ్వండి, పరుచూరి గోపాలకృష్ణ గారి మిస్సెస్ బుజ్జమ్మ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు, ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారని చెప్పాలి కదమ్మా. అవును, నిజమే కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు, నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండూ తెలియదు. ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంకరేజ్ చేసినట్టే కదా. అది ఎర్రమల్లెలే ఫస్ట్ కదా మ్యామ్ మీది? ఎర్రమల్లెలే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సప్తపరి చేశారు. అది చిన్న వేషాలు, అందులో అంటే 2 సీన్లు 3 సీన్లు ఉండే వేషాలు. కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగ. అప్పటికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు. అసలు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను లేనమ్మా, అసలు నేను లేను, నేను ఎవరో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు, సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు. నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరుచూరి బ్రదర్స్. అప్పట్లో మీకు ఇంట్లో కానీ ఎక్స్టెండెడ్ పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు, పెద్దలు చాలామంది ఉంటారు, పిన్నులు, అత్తలు, వాళ్ళందరూ ఎప్పుడు ఆపలేదా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం లేదు? ఆపకపోవడం కాదు, అసలు వాళ్ళకు చిన్న చూపు. ఓహో, నాటకాలు అంటే చిన్న చూపు, సినిమా అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక. అవును, ఆ రోజుల్లో ఉండేది కూడా. ఇది 70వ 80వ దశకాల్లో బాగా ఇంకా ఎక్కువ ఉండేదని అంటూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబం ఎలాంటి కుటుంబం శివపార్వతి గారు? బాగా ట్రెడిషనల్గా ఉండేవారా, లేక కొంచెం అభ్యుదయ భావజాలం ఉండేవాళ్ళ? అలా ఏం కాదు. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, అమ్మకు అసలు ఏమీ తెలియదు. నాన్న చదువుకున్నారు, నాన్న ఆర్టిస్టు, బాగా పాడతారు, బాగా పాడేవారు. ఆయనకి నాటకాలు అంటే ఇంట్రెస్ట్. అది పూర్తి ట్రెడిషన్, అంత పకడ్బందీగా అలాగా ఏమీ లేదు. ఆమెకు అసలు ప్రపంచమే తెలియదు ఆమెకి. మేము 7 పిల్లలను పుట్టామనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే. చాలా చిన్న ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా మేమేదో పెద్ద ఎదిగి అంత స్థిరంగా ఉన్న వ్యక్తులమేం కాదు. ఓ చిన్న, అంటే ఉండడానికి ఇల్లు, బతకడానికి చిన్న వనరులు ఉన్న ఫ్యామిలీయే తప్ప వెల్ సెటిల్డ్ అని చెప్పే అంత ఏం కాదు. అలా అనమాట. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? ఇద్దరు. అండ్ ముగ్గురు బ్రదర్స్. సో అయితే మీరు మొత్తం 5గురికి మీరు అంటే దాదాపు 7గురిలో 2 వెళ్ళిపోయారు. ఎప్పుడు? చిన్నప్పుడే? చిన్నప్పుడు. మేము 5, ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎన్ని జరిగిపోతూ ఉంటాయండి కళ్ళ ముందు, అర్థం కాదు కదా. అవి మొత్తం అంటే దాన్ని జీర్ణించుకునే లోపు ఇంకోటి ఏదో కొత్త సమస్య, సవాలు, పని, ఒత్తిడి, ఇవన్నీ ఎలా జీవితం, మీ బాల్యం, మీ యవ్వనం అంతా అందులోనే కొనసాగిపోయింది. పెద్ద కుటుంబాల్లో ఏముందిలేమ్మా, మాలాంటి చిన్న కుటుంబాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఆపలేము. అంటే అది బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మా మదరు చనిపోయి రేపు వచ్చే ఫిబ్రవరికి 2 years అవుతుంది. 2 years. అయితే సమాజం ఎలా ఉంది అంటే, డబ్బు వల్ల మనసు ఎదగదు, డబ్బుతో సంబంధమే లేదు. మనిషి ఎదగాలి, మనసు ఎదగాలి. దానికి ఏమి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కోట్లు, డబ్బులు, ఎకరాలు, పొలాలు అక్కర్లేదు. మనసుకు పదును పెడితే చాలు. అయితే ఆ మనసుకు పదును పెట్టడం చాలామంది మర్చిపోయారు.
అమ్మకి 3 కొడుకులుండి కూడా ఆమె దాన్ని ఏమంటారు, అంతిమయాత్రలో ఆమెకి సంబంధించిన సంస్కారాలు చేయటానికి 2 కొడుకులు రాలేదమ్మా. అలా ఎలా జరిగింది అసలు? రాలేదు అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వరలోకి ఇరుక్కుపోతారు కొంతమంది మగవాళ్ళు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని మా మదర్కి ఆ కార్యక్రమాలు చేయలేదు. నా లాస్ట్ దూరంగా ఉంటారా వాళ్ళు బాగా? అంటే అమ్మ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటారు, మా సిస్టర్ అక్కడ ఉంది, అక్కడ నా దగ్గర ఉండేవారు. అమ్మ బ్రదర్స్ రాని బ్రదర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఒక బ్రదరు. ఇక్కడి నుంచి రావడానికి కూడా ఇబ్బందా? ఇబ్బంది, వాళ్ళు ఏదో ఇతర దేశాల్లో ఉన్నట్టు. ఇతర దేశాల్లో ఉన్నా ఈ మధ్య వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడే ఉండి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం. వచ్చారు, కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. అంటే ఇప్పుడు 9 రోజులు కార్యక్రమం చేయాలి కదమ్మా, 13 రోజులు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు ఆ కార్యక్రమం కొడుకులు చేయాలి కదా. ఆ కార్యక్రమం చేయడానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండలేము అని చెప్పి ఆగిపోయాడు ఒకడు, మా లాస్ట్ బ్రదరు. అమ్మకి వాడంటేనే ప్రాణం, వాడంటే పంచప్రాణాలు, అలా కొట్టుకులాడుతుండేది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా మీద సింపతి చూపించుకోవడానికి, లేకపోతే నా ఫ్యామిలీలో ఇంత జరిగిందని చెప్పడానికి కాదమ్మా. ఇవాళ సమాజంలో 90% అలాగే ఉన్నారు. 90% తల్లిదండ్రుల పట్ల అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు, అది తప్పు, అది ద్రోహం. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషుల తిరిగినంత మాత్రాన ఖరీదవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం కదా అమ్మా. అందుకు నేను ఈ విషయాన్ని మీకు రివీల్ చేశాను. లేదు, చాలా బాధాకరమైన విషయమే. ఒక సోదరిగా మీరు, అమ్మకి కూతురుగా, అలాగే ఈ అన్నలే కదా మీకు ఇద్దరికి తమ్ముళ్ళకి అక్కగా మీరు చాలా బాధపడి ఉంటారు. మరి దెబ్బలాడారా వాళ్ళతో? ఎందుకు రాలేదని? ఎందుకు చేయలేదు? అందరూ వచ్చారు. అదే ఎందుకు రాలేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి టైం లేదు. ఇప్పుడైతే గబగబా చేసేసి వెళ్ళిపోతాం, కానీ ఓ 13 రోజులు ఇక్కడే కూర్చోవాలంటే కుదరదు. వాళ్ళు ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి, వాడి మనసుకు ఒప్పుకోవాలి, వాడికి టైం కుదరాలి, అలా అన్నమాట. పాపం లాస్ట్ మినిట్ వరకు అమ్మ వాడి కోసం అలమటించింది, అది నాకు తెలుసు. ఇంకా నేనైతే ఇంకొక 5 నిమిషాల్లో మరి ఇది ఎవరితో చేయించాలి? పెద్ద కొడుకు చేయట్లేదు, చిన్న కొడుకు చేయట్లేదు, మధ్యలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, రెండో తమ్ముడు, మా తమ్ముడు. వాడు కూడా కాదు అంటే వాడు ఒంగోలులో ఉంటాడు. మా బంధువులందరూ 200 మంది ఫ్యామిలీస్ ఒంగోలులో ఉన్నారు. ఒకవేళ వాడు కూడా కొద్దిగా అడుగు వెనక్కి వేస్తే హైదరాబాద్ తెచ్చుకొని జమున గారి కూతురులాగా నేను కూడా మా అమ్మకు అలా చేద్దాం అనుకున్నాను. అయితే అవకాశం నాకు ఇవ్వకుండా వాడు చేసేసుకున్నాడు, అదొకటి సంతోషం. అలా అనమాట. చాలా భారాన్ని మీరు చిన్నప్పటి నుంచి ఇలా చాలా విషయాలు మింగేసి ఉంటారు ఎక్కడికక్కడ. మీరు తప్పదమ్మా, జీవితంలో ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు జీవితం. విస్తరి సరిగా వేసుకోవాలి, దాంట్లో వడ్డించుకోవాల్సిన వస్తువులు కూడా జాగ్రత్తగా వడ్డించుకోవాలి. అన్నీ కలిపి కొప్పేసాం అనుకోండి, మనకు ఆకలి వేయదు. జీవితం కూడా అంతే కదా తల్లి. అవును. అట్లాగే నేను చెప్పేది నా కష్టం గురించి నేను చెప్పట్లేదు సుమా. జనం బయట అంతా ఎలా ఉన్నారంటే 90% ఇదే పరిస్థితుల్లో ఇదే పంధాలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది వాళ్ళే, చనిపోయిన తర్వాత దుర్మార్గంగా చూసేది కూడా వాళ్ళే. అవును. అలా చేయొద్దని 2 చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను. మనిషి జన్మకి సార్థకత మన ధర్మాలు మనం పాటించినప్పుడే. అవును. అవి పాటించకపోతే మనిషి అని చెప్పడానికి అర్హత ఎవరికీ ఉండదు. అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మని, నానమ్మని. వేషాలు కూడా అన్నీ అమ్మ వేషాలు, నానమ్మ వేషాలు. ఒక తల్లి ఆర్ద్రత, ఒక తల్లి హృదయం పర్సనల్గా చవి చూసిన దాన్ని, పాత్రల ద్వారా మరింత వైడ్గా చూసిన దాన్ని. అందుకని చెప్తున్నాను, ఎవరైనా నా మాట, ఎవరైనా ఒక్క మాటైనా అలా మనసుకు తాకితే నేను చాలా సంతోషపడతాను.